కళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త నిర్వహణలో వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటక పోటీలు తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రంగస్థల ప్రముఖుల శత జయంతి సదస్సుతో పాటు శ్రీకృష్ణ రాయబారం పాన్పు సన్నివేశాన్ని ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వీణా అవార్డ్స్ 2024 చతుర్థ జాతీయ స్థాయి పౌరాణిక నాటిక పోటీలు సోమవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. సాయంత్రం 3 గంటలకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో సభా కార్యక్రమం ఆరంభించారు. ప్రముఖ రంగస్థల నటులు కారుమూరు సీతారామయ్య ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రంగస్థల నటులు వల్లూరు వెంకటరామయ్య చౌదరి, రంగజీవి కన్నెగంటి నాసరయ్య, శతాధిక నాటకకర్త కొడాలి గోపాలరావు, అమరకవి బెల్లంకొండ రామదాసు తదితరుల శత జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించారు. డాక్టర్ కన్నిమళ్ల సాంబశివరావు, డాక్టర్ వేల్పుల బుచ్చిబాబు, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ రెంటాల జయదేవ్ తదితరులు ప్రసంగించారు. సదస్సు అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ దుర్గా భవానీ నాట్య మండలి తెనాలి వారి శ్రీకృష్ణ రాయబారం పద్యనాటక పాన్పు సన్నివేశాన్ని ప్రత్యేక ప్రదర్శనగా నిర్వహించారు. అనంతరం శత జయంతి స్మారక పురస్కారాలను పలువురికి ప్రదానం చేశారు. వల్లూరు వెంకటరామయ్య చౌదరి పేరిట పురస్కారాన్ని ఆచంట బాలాజీ నాయుడుకు, కన్నిగంటి నాసరయ్య పేరిట పురస్కారాన్ని జరుగుల రామారావుకు, కొడాలి గోపాలరావు శత జయంతి పురస్కారాన్ని వల్లూరు శివప్రసాద్కు, బెల్లంకొండ రామదాసు శత జయంతి పురస్కారాన్ని జమ్మల మడుగు శశిమోహన్కు అందజేసి వారిని సత్కరించారు. ఆయా కార్యక్రమాలను కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానీ బాషా, ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, కోశాధికారి దేవరపల్లి భవానీ, సహాయ కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండముద్ది రమేష్, గౌరవ సలహాదారులు గోగినేని కేశవరావు తదితరులు పర్యవేక్షించారు. శ్రీ కన్నెగంటి రాజగౌరవ ఎంతో సహకారం ఇచ్చారు. ఆయన నాతయ్య గారు నాటక రంగానికి ఒక అయస్కాంతం లాంటి వాడు. ఎంతోమంది తెనాలిలో ఉన్నటువంటి యువ నటీనటులను ఆకర్షించి నాటక రంగంలో వారిని వెలుగులు నింపినేవాడు. సంస్థ నిర్వహణలో దర్శకుడు, క్రమశిక్షణలో సైనికుడు, తనతో పాటు తన సహచార నటుల ఎదుగుదలను ప్రోత్సహించినవాడు. పెదనాన్నతో పాటుగా రోజు రిహార్సల్కి తెనాలి వస్తున్నటువంటి సందర్భంలో చాలా చిన్న వయసులోనే త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాదం, ఎంఎన్ రాయ్ గారి రాడికల్ హ్యూమనిజం ప్రభావం చాలా బలీయంగా పడింది వెంకటరామయ్య గారి మీద. ఆయన ఆ 2 సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ నేపథ్యంతో ఉన్నటువంటి పాటలను నేర్చుకొని తెనాలి పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి హేతువాద సభల్లో త్రిపురనేని గారితో పాటుగా వెళ్ళి పాటలు పాడేవారు. అప్పుడు ఆ గాత్ర సౌలభ్యాన్ని చూసినటువంటి స్థానం నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా, అరే బయట రారా, నీకు నా నాటకంలో వేషం ఇస్తాను అని చెప్పి కృష్ణదేవరాయల నాటకంలో గణపతి అనేటువంటి పాత్రని నాకు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటో నాకు తెలియదు, కానీ వారి రామరావణ యుద్ధం నాటకాన్ని మా ట్రూప్తో నేను 1994 నుంచి ప్రదర్శన చేయటం జరిగింది. ఆయనే స్వయంగా 1990 సంవత్సరంలో వీడికి రావణాసురుడు వేషం నేను నేర్పిస్తాను అన్నయ్య అని మా నాన్నగారి దగ్గర బొట్టు పెట్టి వెళ్ళారు. ఆయన ఆ ఆశీర్వచన ప్రభావమేమో ఆ దరుపది వారు కాలం చేయటం, ఎలా అయినా సరే వారు అన్న ఆ మాటని నిలబెట్టుకోవటానికి నా ప్రయత్నంగా మచిలీపట్నంలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ సుబ్బారావు గారు వారి దగ్గరికి విజయవాడలో ఉన్న కె హరిప్రసాదరావు గారి ద్వారా వెళ్ళి ఆయన దగ్గర వీరు ప్రదర్శించిన తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రాసిన రామరావణ యుద్ధం నాటకాన్ని నేను ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చుకొని
ఈ ట్రూప్తో నాటకం తయారు చేయడం జరిగింది. అందులో రామకుమారి గారి స్వహస్తాలతో రాసిన యుద్ధఘట్టం కూడా నా దగ్గర ఉంది. అలాగే మోదుకూరి జాన్సన్ గారు వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారికి ఒకే ఒక్క పద్యం రాశారు ఆయన స్వహస్తాలతో. ఆ స్వహస్తాలతో రాసిన పద్యం కూడా నేను చాలా పదిలంగా దాచుకున్నాను. అన్న మన రాక కొరకై వేచిండు, మరి ఉపప్లావ్యములు కలుగుదామా? అట్లే అడుగుదాము. కానీ ఇప్పుడు మీ సుయోధనుడు ఎచ్చటి కలిగనో ఎరుగుదవా? బలదేవుని సందర్శనం కానీ తలచేదను. నీవన్నట్లే నీవు మాత్రం ఆ అన్నను సందర్శించి సహాయం ఎలా కోరవు? బావా, నా మనమును గల యథార్థం వచించదను. ఆలోచించు. బలరా